going to explain Pravesika Pajyabhav first lesson. आधुनिक पद मनुष्यता. कवि मैथिली शरण गुप्त. First I want to explain about the संदर्भ सहेज वाक्य. First one. विचार लो कि मृत्यु होना, मृत्यु से डरो कभी मरो, परंतु यो मरो की याद जो करे सभी हुई ना, यो समृत्यु तो वृथा मरे, वृथा जिए, मरा नहीं वही की जो जिया ना आपके लिए, वही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ओके, भावार्थ. కవి कहते हैं कि మనుష్య का शरीर नश्वर है. కవి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ లెసన్ కవి మైథిలి శరణ్ గుప్త్ ఏం చెప్తున్నాడంటే మనుషుల యొక్క శరీరం నశించిపోయేదే, ఎప్పటికైనా నశించిపోయేదే. ఇస్లియే మృత్యు సే నహీ డర్నా చాహియే, ఎప్పుడు చావు అంటే భయపడద్దు, అసలు చావు గురించి ఆలోచించొద్దు. తుమ్ ఐసా మరోకి దునియా తుమ్కో సదా యాద్ కరే, నువ్వు మామూలుగా చనిపోయా అంటే అందరు నిన్ను గుర్తుంచుకుంటారు. అపనే స్వార్థకే లియే నహీ మన్నా చాహియే, తన స్వార్థం కోసం ఎప్పుడు మనిషి తన స్వార్థం కోసం ఎప్పుడు చనిపోకూడదు. అపనే లియే మరణ జాన్వరోంకే స్వభావ జైసా హై, తన కోసం తను చనిపోవడము అనేది జంతువులతో సమానమవుతుంది. దూసరే మనుష్యోంకే లియే మర్నే వాలా హీ సచ్చా మనుష్య హై, ఎవరైతే ఇతరుల కోసం చనిపోతారో వాళ్ళని మంచి మనుషులు, సచ్చా మనుషు అని పిలుస్తారు, మంచి మనుషులు అని అంటారని కవి చెప్తున్నాడు. सेकेंड वन. उसी उदार की कथा सरस्वती बखानती, उसी उदार से धरा कृतार्थ भाव मानती, उसी उदार की सदा सजीव कीर्ति कूजती, तथा उसी उदार्थ को समस्त सृष्टि पूजती. अखंड आत्म भाव जो असीम विश्व में भरे, वह मनुष्य है कि जो मनुष्य के लिए मरे. भावार्थ. कवि कहते हैं उदार का गुणगान सरस्वती भी करती है. కవి ఏం చెప్తున్నాడు, ఉదార్ కా గుణగాన్ సరస్వతి भी करती है అంటే ఉదార్ కా గుణగాన్ అంటే దయాగుణము, దానం చేసే గుణగణాలు కలిగినటువంటి వాటిని సరస్వతీదేవి కూడా సరస్వతీదేవి కూడా అతని యొక్క గుణగణాలను కీర్తిస్తుంది. ఉదారతకు ఈ ధర కృతార్థ భావమంతి హై, ధర అంటే ధర్తి, భూమి కూడా అతనికి కృతార్థ భావన తెలుపుతుంది. సమస్త సృష్టి ఉదారతకి పూజ కర్తీ హై, మొత్తం సృష్టి అంతా అతనికి పూజ చేస్తుంది. ఔర్ మధుర స్వరమే ఉస్కా యశ్ గాతి హై, మొత్తం సృష్టి మొత్తం మధుర స్వరం అంటే మధుర స్వరంతో అతని యొక్క కీర్తిని పొగుడుతూ ఉంటుంది. विशाल आत्मीय भावना को विस्तृत विश्व में जो बरता है वही उदार है. విశాల ఆత్మీయ భావన కలిగి ఉండి ఈ విస్తృత సృష్టిలో అలాంటి భావనలు కలిగి ఉన్నవాడే ఉదారమైన స్వభావం కలవాడు అని కవి ఇక్కడ చెప్తున్నాడు. नेक्स्ट थर्ड वन. क्षुधार्थ रंती देव ने दिया करस्त थाल भी, तथा दधीची ने दिया परार्ध अस्थि जाल भी, उशीनर क्षितीश ने स्वमांस दान भी किया, सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया, अनित्य देह के लिए अनादि जीव क्या डरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. कवि यह कहना चाहते हैं परहित के लिए हमको शरीर त्याग करना चाहिए. కవి ఏం చెప్తున్నాడు, పరహిత్ కే లియే ఇతరుల కోసం, ఇతరుల మేలు కోసం మనం మన శరీరాన్ని త్యాగం చేయాలి. రంతీదేవ్ నే అపనా శరీర్ థాలీ మే రక్కర్ భూకోం కో దేకర్ భూక్ మిటాయా. రంతీదేవి ఏం చేసింది, తన శరీరాన్ని, తన స్కిన్ కూడా బాస్కెట్లో ఉంచేసి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం తినిపించింది. దదీజీనే అపని రీండ్ ఇంద్రుకో హతియార్ కే రూప్ మే దియా. దదీచి ఏం చేశాడు, వెన్నెముకనే ఆయుధంగా, తన బాడీలో ఉన్న వెన్నెముకనే, బ్యాక్ బోన్నే ఆయుధంగా మలిచాడు. ఉష్ణీర్ కే రాజా నే అపనే మాంస్ దేకర్ న్యాయకి రక్షాకి. ఉష్ణీర్ రాజా ఏం చేశాడంటే తన మాంసాన్ని ఇచ్చేసి న్యాయాన్ని రక్షించాడు.
తన శరీరంలో ఉన్న పార్ట్స్, మాంసం అంటే తన శరీరంలో ఉన్న పార్ట్స్ని కూడా ఇచ్చేసి న్యాయం కోసం తన శరీరాన్ని అర్పించాడు. కర్ణని ఇంద్రుకో కవచకుండలు దాన్ में दिया. కర్ణుడు ఏం చేశాడు? ఇంద్రుడికి కవచకుండలాలు దానంగా ఇచ్చాడు. కహీ మనుష్య अपने को మనుష్య మాన్ సక్తా హై జో దూసరేం కే లియే జియే. ఎవరిని మనుషులు అంటారు? ఎవరి పక్కన వాళ్ళ మేలు కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళనే మనుషులు అంటారు అని కవి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 4th one, सहानुभूति चाहिए महाविभूति ही यही, वशीकृता सदैव है बनी हुई स्वयं मही. विरुद्धवार बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोकवर्ग क्या ना सामने झुका रहा. आहा वही उदार है परोपकार जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. भावार्थ, हमको दूसरों के ప్రతి సహానుభూతికి భావన రఖనీ చాహియే. మనము దూసరం అంటే ఇతరుల పట్ల ఎలా ఉండాలి? సహానుభూతి భావన కలిగి ఉండాలి. సహానుభూతి అంటే సానుభూతి, సానుభూతి అంటే జాలి దయా భావన కలిగి ఉండాలి. ధర్తీకే మన్మే సబ్కే ప్రతి సహానుభూతికి భావన హై. ధర్తీకే మన్మే భూమి మీద ఉండే ప్రజలందరికీ సానుభూతి అనేది కలిగి ఉండాలి. బుద్ధ్ జైసే మహాత్మా కే భీ అనేక శత్రు రహే. బుద్ధుడు వంటి మహాత్ములకే చాలామంది శత్రువులు ఉండేవాళ్ళు. ఫిర్ భీ బుద్ధుకే దయా ప్రవాహమే బహగయే. ఆ బుద్ధుడి యొక్క జాలి దయా వల్ల వాళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోయారనమాట ఈ శత్రువులందరూ. వహీ ఉదార్ మానా జాయేగా జో దూసరేం కే లియే జియే. వహీ ఉదార్ రహనా జాయేగా జో దూసరోం కే లియే జియే. ఇతరుల కోసం బ్రతికి ఉండడమే దయా అని కవి చెప్తున్నాడు.